ఆనియన్ దోశ ఇంట్లోనే ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా. ఈరోజు సింపుల్ గా ఆనియన్ దోశ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దోశ వేసేటప్పుడు మనం చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే చాలు దోశ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆనియన్ దోశకి ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత పోస్తే అస్సలు అంటుకోదు, చాలా బాగా వస్తుంది దోశ. ఆనియన్ దోశ వేసుకోవడం కూడా తెలియదా, చెయ్యాలా వీడియో అనుకుంటారేమో. ఏమో నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, అస్సలకే తెలియని వాళ్ళు. ట్రై చేయాలనుకుంటే హెల్ప్ అవుతుంది కదా. దోశ ప్యాన్ మీద వేయగానే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఈ ఎర్రకారం వేసేసి దాన్ని మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసేసి ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా తీసుకొని ఇట్లా స్మాష్ చేస్తూ దాని మీద వేసేయాలన్నమాట. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువ ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే ఆనియన్స్ కూడా పట్టి ఆనియన్స్ కొంచెం మంచిగా ఉడుకుతాయి, టేస్ట్ బాగుంటుంది, పచ్చివాసన రాకుండా. కానీ ఆయిల్ తక్కువగా వాడడమే హెల్త్ కి మంచిది. ఈ వీడియోలో మీరు కారం దోశ కూడా నేర్చేసుకోవచ్చు. కారం దోశ అంతే, పైన ఆనియన్స్ లేకుండా కారం పూసుకొని దోశని వెనక్కి తిప్పి వేయకుండా అలాగే సర్వ్ చేసుకుంటే మీ కారం దోశ రెడీ అయిపోయినట్లే. ఆనియన్ దోశకైతే ఇలా జస్ట్ ఆనియన్స్ ఆయిల్ వేసేసి దోశని మీడియం టు లో ఫ్లేమ్ లో కాల్చుకుంటేనే మాడిపోకుండా మంచి రెడ్ కలర్ లో చాలా బాగా వస్తుంది దోశ. ఆ తర్వాత ఇలా ప్లేట్ లో వేసుకొని మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయడమే. దోశ ఎలా అనిపించిందో కామెంట్ చేసి నెక్స్ట్ టైం మీరు దోశ ట్రై చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే కనుక మన ఛానల్ లోకి వచ్చి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి.